అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూడబోయేది 'మిషన్ పెళ్లి' ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1 మన ఛానల్‌లో ఉంది. ప్లీజ్ వాచ్. ఇక మన సెకండ్ ఎపిసోడ్‌లోకి వెళ్తే, బయటకు వెళ్ళకపోతే ఏమైంది? నేను సూపర్ ప్లాన్ చెప్తాను. ఏం ప్లాన్? అని అడిగారు మధు, పవన్. బోర్డ్ గేమ్స్ ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి, ఇంకా అంటూ కాసేపు ఆలోచించి పాత ఫోటో ఆల్బమ్స్ కూడా ఉన్నాయి అని సూర్య తన మాట ముగించేలోపు, ఆల్బమ్స్ అని వెంటనే ఉత్సాహంగా, చిన్నప్పటి ఫొటోస్ అయితే ఎవరు ఎలా ఉంటారో చూద్దాం అన్నాడు పవన్. అందరూ నవ్వేశారు. సుమిత్ర రూమ్లోకి వెళ్ళి కొన్ని పాత ఆల్బమ్స్ తీసుకొచ్చింది. జాగ్రత్తగా చూడాలి, ఇవి మా ప్రాణాల్లాంటివి అంది. అందరూ ఆసక్తిగా ఆల్బమ్స్ తెరిచారు. మొదటి పేజీ తిప్పగానే సుమిత్ర, మాధవి, లక్ష్మి కాలేజీ రోజుల ఫోటోలు కనిపించాయి. క్యాంటీన్లో కాలేజీ డే వేడుకలు, హాస్టల్ ముందు నిలబడి నవ్వుతున్న ఫోటోలు. అమ్మా, ఇది నిజంగా నువ్వేనా అని ఆశ్చర్యంగా అడిగింది మధు. ఎందుకు అంత మారిపోయానా అని నవ్వింది మాధవి. చాలా స్లిమ్గా ఉన్నావు. ఆ మాటకు అందరూ నవ్వేశారు. కొన్ని పేజీలు తిప్పగానే వాళ్ళ ఫేర్వెల్ డే ఫోటోలు కనిపించాయి. ముగ్గురు ఒకరినొకరు హత్తుకొని ఏడుస్తున్న ఫోటో చూసి కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ రోజు మేము మళ్ళీ ఎప్పుడు కలుస్తామో కూడా తెలీదు అంది లక్ష్మి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కలిసి కూర్చుంటామని కూడా ఊహించలేదు అంది సుమిత్ర. తర్వాతి ఆల్బంలో సుమిత్ర పెళ్లి ఫోటోలు ఉన్నాయి. పెళ్లి కూతురుగా ఉన్న సుమిత్రను మాధవి ఆశ్చర్యంగా చూసింది. సుమిత్ర, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంది. అవును, మేము అప్పుడే చెప్పాం, కానీ తను నమ్మలేదు అంది లక్ష్మి. చాలు చాలు, ఇప్పుడు కూడా మొదలుపెట్టారా అని సిగ్గుపడింది సుమిత్ర. రమేష్ నవ్వుతూ, నేను మాత్రం అప్పుడే నమ్మేశాను అన్నాడు. ఆ మాటకు అందరూ నవ్వుకున్నారు. మరో ఆల్బం తెరిచిన వెంటనే చిన్నపిల్లల ఫోటోలు కనిపించాయి. ఇవెవరివి అని అడిగాడు పవన్. జాగ్రత్తగా చూడు అంది సుమిత్ర. మొదటి ఫోటోలో చిన్నగా ఉన్న సూర్య కేక్ మొత్తం ముఖానికి పూసుకొని కూర్చున్నాడు. సూర్య అని గట్టిగా నవ్వాడు పవన్. ఇది బయటికి పోకూడదు అన్నాడు సూర్య. అందరూ నవ్వేశారు. కొన్ని పేజీలు తిప్పగానే ఒక చిన్న పాప ఫోటో కనిపించింది. 2 జడలు వేసుకొని కెమెరా వైపు నవ్వుతోంది. అది నేనా అని ఆశ్చర్యపోయింది మధు. అవును అంది మాధవి. తర్వాత పవన్ చిన్నప్పటి ఫోటో వచ్చింది. తల మొత్తం నూనె రాసి పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్నాడు. వామ్మో, ఇది వెంటనే దాచేయాలి అన్నాడు పవన్. అందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు. మధు ఆల్బమ్ను మరోసారి జాగ్రత్తగా చూసింది. ఒక్క నిమిషం, మా చిన్నప్పటి ఫోటోలు మీ దగ్గర ఎలా ఉన్నాయి అని అడిగింది. పవన్ కూడా ఆశ్చర్యంగా ఆల్బమ్ వైపు చూశాడు. అప్పుడు సుమిత్ర చిరునవ్వుతో అంది, ఇప్పుడు ఉన్నట్టుగా అప్పట్లో వీడియో కాల్, సోషల్ మీడియా ఏమీ ఉండేవి కావు. మేము ఒకరినొకరు చాలా మిస్ అయ్యేవాళ్ళం. అందుకే మీ చిన్నప్పటి ఫోటోలు పోస్ట్లో పంపించుకునేవాళ్ళం. మీరు ఎలా పెరుగుతున్నారో చూసి సంతోషపడేవాళ్ళం. ఆ జ్ఞాపకాలన్నీ ఇలా ఆల్బంలో దాచుకున్నాం. ఆ మాట విన్న మధు, పవన్, సూర్య ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారు. 3 కుటుంబాలు ఎంత దూరంలో ఉన్నా వాళ్ళ తల్లుల స్నేహం మాత్రం ఎప్పుడూ దూరం కాలేదని అప్పుడే వారికి అర్థమైంది. ఆల్బమ్స్ చూస్తూ నవ్వుకుంటూ గడిపిన సమయం ఎలా గడిచిపోయిందో ఎవరికీ తెలియలేదు. కొద్దిసేపటికి మధ్యాహ్న భోజనం సమయం అయింది. అందరూ కలిసి భోజనం చేశాక కొంతసేపు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా పవన్ ఒక్కసారిగా లేచాడు. ఇప్పుడు ఏదైనా సరదాగా ఆడుకుందాం. నువ్వే చెప్పు, ఏం ఆడదాం అని అడిగాడు రమేష్. దంషరాజ్ అంటే సినిమా పేర్లు యాక్ట్ చేసి చెప్పించేదా అని అడిగింది మధు. అవును, చాలా ఫన్ ఉంటుంది అన్నాడు పవన్. అందరూ వెంటనే ఒప్పుకున్నారు. కానీ రమేష్ మాత్రం చేతులు ఎత్తేశాడు. నాకు యాక్టింగ్ రాదు, నేను జడ్జిగా ఉంటాను, మీకు పాయింట్లు ఇస్తాను. అది కూడా కావాలి అంకుల్ అన్నాడు పవన్. అయితే టీమ్స్ ఎలా? చీటీలు వేయాలి అని వెంటనే ప్రకటించాడు. చిన్న చిన్న చీటీలలో 1, 2, 3 అని అంకెలు రాసి మడిచాడు. ఏ ఇద్దరికి ఒకే నెంబర్ వస్తుందో వాళ్ళిద్దరూ ఒక టీం. అందరూ ఒక్క చీటీ తీసుకున్నారు. మొదటి టీం సూర్య, మధు. రెండో టీం పవన్, సుమిత్ర. మూడో టీం లక్ష్మి, మాధవి. వావ్, ఇది ఆసక్తికరంగా ఉంది అంది లక్ష్మి. నాకు మాత్రం సూర్య టీం రావాల్సింది అని నాటకీయంగా అన్నాడు పవన్. నా అదృష్టం బాగుంది అని పవన్ని చూసి అన్నాడు సూర్య. అందరూ నవ్వుకున్నారు. ఆట మొదలైంది. మొదట పవన్, సుమిత్ర టీం. పవన్ ఎంత యాక్టింగ్ చేసినా సుమిత్రకి సినిమా పేరు అర్థం కాలేదు.
నువ్వు సినిమా చెప్తున్నావా లేక డాన్స్ చేస్తున్నావా అని అడిగింది. హాల్లో నవ్వులు పూశాయి. తర్వాత లక్ష్మి, మాధవి టీం. ఇద్దరూ బాగానే ఆడినా సమయం ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు సూర్య, మధు వంతు. మధు ఒక చీటీ తీసుకుంది. సినిమా పేరు చూసి కాసేపు నవ్వింది. తర్వాత యాక్టింగ్ మొదలుపెట్టింది. సూర్య మొదట అర్థం చేసుకోలేకపోయాడు. హీరోనా? తల ఊపింది. లవ్ స్టోరీనా? కాదు అన్నట్లు సైగ చేసింది. అందరూ నవ్వుతున్నారు. కానీ కొద్దిసేపటికి సూర్యకు అర్థమైంది. ఆహా, ఇదేనా అని సరైన సమాధానం చెప్పేశాడు. కరెక్ట్ అని రమేష్ ప్రకటించాడు. ఎస్ అంటూ మధు సంతోషంగా అరిచింది. మరో రౌండ్లో సూర్య యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. అందరూ అతన్ని చూస్తున్నారు. సూర్య, ఇది చూడాలి అని పవన్ అన్నాడు. సూర్య మొదట కొంచెం మొహమాట పడ్డాడు. కానీ మధు కోసం ప్రయత్నించాడు. అతని సైగలు చూసి మధు వెంటనే అర్థం చేసుకుంది. అది మగధీర. కరెక్ట్, ఏ అంటూ ఇద్దరూ ఒకేసారి సంతోషించారు. ఆ క్షణంలో తెలియకుండానే ఒకరికొకరు హైఫై ఇచ్చుకున్నారు. ఒక క్షణం ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఆ తర్వాత నవ్వేశారు. చూసారా అని పవన్ వెంటనే అన్నాడు. ఇద్దరికీ మంచి ట్యూనింగ్ ఉంది. కానీ ఇద్దరి ముఖాల్లో చిన్న నవ్వు మాత్రం అలాగే ఉంది. మరికొన్ని రౌండ్లు ముగిసేసరికి అందరిలో ఎక్కువ పాయింట్లు సాధించింది సూర్య, మధు టీం. విజేతలు వీళ్ళే అని ప్రకటించాడు రమేష్. అందరూ చప్పట్లు కొట్టారు. కంగ్రాట్స్ పార్ట్నర్ అని చేయి ముందుకు చాచాడు సూర్య. సేమ్ టు యూ పార్ట్నర్ అని నవ్వుతూ చేయి కలిపింది మధు. దూరంగా కూర్చున్న సుమిత్ర, మాధవి, లక్ష్మి ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. దంశరాత్స్ ముగిసేసరికి అందరూ నవ్వి నవ్వి అలసిపోయారు. బయట ఇంకా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. అయితే ఉదయం నుంచి ఇంట్లోనే గడిపినా ఎవరికీ బోర్ కొట్టిన భావన మాత్రం కలగలేదు. అనుకున్న ప్లాన్లు రద్దయినా ఆ రోజు అందరికీ ప్రత్యేకమైన జ్ఞాపకంగా మారిపోయింది. పవన్ తన కాలేజీ రోజుల్లో జరిగిన సరదా సంఘటనలు చెబుతూ అందరినీ నవ్వించాడు. మాధవి, లక్ష్మి, సుమిత్ర మాత్రం మళ్ళీ తమ కాలేజీ రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పాత కథలు చెప్పుకున్నారు. రాత్రికి అందరూ కలిసి భోజనం చేశారు. పూర్తయ్యాక హాల్లో కూర్చొని పాటలు వింటూ రిలాక్స్ అయ్యారు. కొన్నిసార్లు పాటలు వింటూ, కొన్నిసార్లు వాటి గురించి మాట్లాడుకుంటూ సమయం గడిచిపోయింది. పవన్కు నచ్చిన పాటలు, మధుకు ఇష్టమైన పాటలు, సూర్య వింటూ ఉండే పాటల గురించి తెలుసుకుంటూ అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇలా మాటల్లో, పాటల్లో, నవ్వుల్లో ఆ రోజు ముగింపు దశకు చేరుకుంది. వర్షం వల్ల బయటకు వెళ్ళలేకపోయినా ఈరోజు మాత్రం చాలా బాగుంది అంది మధు. నిజమే అని తల ఊపాడు సూర్య. రేపు వర్షం లేకపోతే బయట తిరుగుదాం, వర్షం ఉంటే మళ్ళీ ఇంట్లోనే ఇంకో ఆట ఆడదాం అని పవన్ చెప్పగానే అందరూ నవ్వేశారు. కొద్దిసేపటి తర్వాత అందరూ ఒకరికొకరు శుభరాత్రి చెప్పుకొని తమ తమ గదులకు వెళ్ళిపోయారు. ఆనందంగా గడిచిన రెండో రోజు అలా ముగిసింది. మూడో రోజు ఉదయం అందరూ ఉత్సాహంగా నిద్రలేచారు. నిన్నటి వర్షం పూర్తిగా తగ్గిపోయింది. కిటికీ బయట చూసిన మధుకు ఆకాశం నిర్మలంగా కనిపించింది. కొండల మధ్య నుంచి ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఊటీ అందాన్ని మరింత పెంచుతున్నాయి. ఉదయం టిఫిన్ చేస్తున్న సమయంలో రమేష్ అడిగాడు, అయితే ఈరోజు ప్లాన్ ఏంటి? ఈరోజు మాత్రం బయటికి వెళ్ళాలి అని వెంటనే చెప్పాడు పవన్. నిన్న ఇంట్లోనే బందీలా ఉన్నాను అని సరదాగా నవ్వుతూ అన్నాడు. అలాగే, ఇవాళ టీ ఫ్యాక్టరీ, దొడ్డబెట్ట పీక్కి వెళ్దాం అన్నాడు సూర్య. అందరూ కారులో బయలుదేరారు. దారంతా పచ్చని కొండలు, మబ్బులు, చల్లని గాలి. మధు కిటికీ బయట కనిపిస్తున్న అందాలను తన ఫోన్లో బంధిస్తోంది. అది గమనించిన సూర్య నవ్వుతూ, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నీ ఫోన్ గ్యాలరీలో సగం ఊటీ ఫోటోలే ఉన్నట్టున్నాయి. మధు నవ్వింది. అలా అనుకోవచ్చు. నాకు నచ్చిన ప్రదేశాలు ఫోటోలుగా దాచుకోవడం చాలా ఇష్టం. కొన్ని క్షణాలు మళ్ళీ రావు కదా, కానీ ఫోటో చూస్తే ఆ రోజు మళ్ళీ గుర్తొస్తుంది. సూర్య కిటికీ బయటకు చూస్తూ, నిజమే, కొన్ని జ్ఞాపకాలు ఫోటోల వల్లే ఎప్పటికీ మనతో ఉంటాయి అన్నాడు. మధు చిరునవ్వుతో తల ఊపింది. కొద్దిసేపట్లోనే వాళ్ళు దొడ్డబెట్ట వ్యూ పాయింట్కి చేరుకున్నారు. ఎత్తైన ఆ కొండపై నిలబడి దూరంగా మేఘాల మధ్య కనిపిస్తున్న ఊటీ అందాలను చూస్తూ అందరూ మైమర్చిపోయారు. చల్లని గాలి, ప్రకృతి నిశ్శబ్దం, పచ్చని కొండల అందం ఆ క్షణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేశాయి. తర్వాత వారు టీ ఫ్యాక్టరీకి వెళ్ళారు. అక్కడ టీ ఎలా తయారవుతుందో చూపిస్తున్నారు. మధు ఆసక్తిగా అన్నీ గమనిస్తోంది.
ఇంత ప్రాసెస్ ఉంటుందని అనుకోలేదు అంది. నేను కూడా చిన్నప్పుడు అలాగే అనుకునేవాణ్ణి అన్నాడు సూర్య. నీకు ఇవన్నీ చిన్నప్పటి నుంచో తెలుసు కదా. చిన్నప్పుడు నేను అంతగా పట్టించుకునేవాడిని కాదు. అర్థమయ్యే వయసు వచ్చాక నాన్న ఎంత కష్టపడతారో తెలిసింది. ఆ మాట విన్న మధు అతని వైపు చూసింది. చాలా బాగా చెప్పావు అంది మధు చిరునవ్వుతో. ఎందుకు అని అడిగాడు సూర్య. మన కోసం చేసే వాళ్ళ కష్టాన్ని గుర్తించడం అందరికీ రాదు. సూర్య తల ఊపాడు. నిజమే. అంతలో పవన్ అక్కడికి వచ్చి, మీ ఇద్దరూ టీ ఫ్యాక్టరీకి వచ్చి జీవిత పాఠాలు మాట్లాడుతున్నారా అన్నాడు. ఆ మాటకు అందరూ నవ్వేశారు. నువ్వు వాళ్ళని వదిలే, నువ్వు ముందుగా టీ ఎలా తయారవుతుందో నేర్చుకో అన్నాడు రమేష్. నేను తాగడం వరకు నేర్చుకున్నాను అంకుల్, అంతకంటే ఎక్కువ నా వల్ల కాదు అన్నాడు పవన్. తిరుగు ప్రయాణానికి అందరూ కారులో కూర్చున్నారు. అంకుల్ నేను ముందు సీట్లో కూర్చోవచ్చా అని అడిగాడు పవన్. ఎందుకు అని నవ్వుతూ అడిగాడు రమేష్. ఈ కొండలు వ్యూస్ అన్నీ ఇంకా బాగా చూడాలి, వెనక కూర్చుంటే మిస్ అవుతున్నాను. సరేరా అన్నాడు రమేష్. దాంతో పవన్ ముందు సీట్లో, రమేష్ పక్కన కూర్చున్నాడు. మధ్య వరుసలో సుమిత్ర, మాధవి, లక్ష్మి కూర్చున్నారు. వెనక సీట్లో సూర్య, మధు కూర్చున్నారు. కాసేపు ఇద్దరూ కిటికీ బయట కనిపిస్తున్న అందాలను చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత సూర్య మాట్లాడడం మొదలుపెట్టాడు. ఫోటోగ్రఫీ గురించి తెలిసింది. అది కాకుండా నీకు ఇంకేం ఇష్టాలున్నాయి? మధు కాసేపు ఆలోచించింది. పుస్తకాలు చదవడం ఇష్టం. ఎలాంటి పుస్తకాలు? ఒక రకమని స్పెసిఫిక్గా ఏం లేదు, మంచి కథ అయితే చాలు. కొన్నిసార్లు నవలలు, కొన్నిసార్లు ట్రావెల్ బుక్స్. అంటే ప్రయాణాలు చేయడమే కాదు, వాటి గురించి చదవడం కూడా ఇష్టం అన్నమాట. అవును, ఇంకా కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవడం కూడా. ఇంకేమైనా? వంట చేయడం. ఆ సమాధానం విని సూర్య ఆశ్చర్యంగా చూసి, నిజంగా అని అడిగాడు. ఆ ముఖం ఎందుకు పెట్టావు అని కాస్త కోపం నటిస్తూ అడిగింది మధు. ఐటీ ఉద్యోగం, ఫోటోగ్రఫీ, ట్రావెలింగ్ ఇవన్నీ విన్నాక వంట చేస్తావని ఊహించలేదు. మధు నవ్వింది. నాకు కొత్త కొత్త వంటలు ప్రయత్నించడం ఇష్టం. అయితే ప్రతిసారి విజయవంతం అవుతాయని మాత్రం గ్యారంటీ లేదు. అది వింటే కొంచెం భయం వేస్తోంది అని ఆట పట్టిస్తున్నట్టు అన్నాడు సూర్య. అంత దారుణంగా ఉండదు అని అన్నది మధు. ఇద్దరు నవ్వుకున్నారు. మరి నీకు అని అడిగింది మధు. ట్రెక్కింగ్, లాంగ్ డ్రైవ్స్, క్రికెట్, వీకెండ్లో కొన్నిసార్లు స్నేహితులతో బయటికి వెళ్తాను. ఇంకా నాకు ఇంటికి వచ్చి అమ్మా నాన్నలతో టైం స్పెండ్ చేయడం ఇష్టం. అంటే నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా సరదా మనిషివి అనమాట అంది మధు. నేను కూడా నువ్వు చాలా తక్కువ మాట్లాడతావు అనుకున్నాను అని సరదాగా అన్నాడు సూర్య. మధు నవ్వింది. నేను స్ట్రేంజర్స్తో అంత ఈజీగా మాట్లాడలేను. పరిచయం అయ్యాక మాట్లాడతాను. అది ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు సూర్య. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. రోజంతా తిరిగి ఎన్నో అందమైన ప్రదేశాలు చూసి కొత్త జ్ఞాపకాలు సేకరించుకొని అందరూ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. ప్రయాణం వల్ల అలసటగా ఉండటంతో ఫ్రెష్ అయి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. రాత్రికి అందరూ కలిసి భోజనం చేశాక హాల్లో కూర్చొని రోజు ఎలా గడిచిందో గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నారు. నాకు దొడ్డబెట్ట చాలా నచ్చింది అన్నాడు పవన్. నాకు టీ ఫ్యాక్టరీ అంది మధు. నాకు ఈరోజు మొత్తం ట్రిప్ బాగా నచ్చింది అంది లక్ష్మి. అందరూ తమకు నచ్చిన విషయాలు చెబుతూ ఉండగా సూర్యకు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చింది. మధు, నువ్వు ఈరోజు చాలా ఫోటోలు తీసావు కదా. అవును. అవి ఒకసారి చూద్దామా? అవును చూద్దామన్నాడు పవన్. మధు తన ఫోన్ సూర్యకు ఇచ్చింది. సూర్య ఫోన్ను టీవీకి కనెక్ట్ చేశాడు. కొద్దిసేపటికి టీవీ స్క్రీన్పై ఫోటోలు కనిపించడం మొదలైంది. మొదట ప్రకృతి దృశ్యాలు, మబ్బులతో కప్పుకున్న కొండలు, పచ్చని లోయలు, పూలపై మెరిసే నీటి బిందువులు, దొడ్డబెట్ట నుంచి కనిపిస్తున్న అద్భుతమైన వ్యూస్. వావ్ అని అందరూ ఒకేసారి అన్నారు. ఆ తర్వాత మాధవి ఫోటోలు వచ్చాయి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నిలబడి ఉన్న మాధవి. అరే, ఇది ఎప్పుడు తీశావు అని ఆశ్చర్యపోయింది మాధవి. నువ్వు నేచర్ని చూస్తున్నప్పుడు అంది మధు. తర్వాత సుమిత్ర, మాధవి, లక్ష్మి ముగ్గురు కలిసి మనస్ఫూర్తిగా నవ్వుకుంటున్న ఫోటో వచ్చింది. ఆ ఫోటో చూసి ముగ్గురు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు. ఎన్నో సంవత్సరాల స్నేహం ఆ ఒక్క ఫోటోలో కనిపిస్తోంది. ఈ ఫోటో నాకు చాలా నచ్చింది అంది సుమిత్ర. ఆ తర్వాత పవన్ ఫోటోలు వచ్చాయి. ఒక ఫోటోలో అతను కెమెరా వైపు చేతులు ఊపుతున్నాడు. మరో ఫోటోలో అందరినీ నవ్విస్తున్నాడు. నా ఫోటోలు ఎక్కువగా ఉన్నాయే అని గర్వంగా అన్నాడు పవన్. నువ్వు ఒక చోట కుదురుగా ఉంటే తక్కువ ఉండేవి
అంది మధు. అందరూ నవ్వేశారు. తర్వాత రమేష్ ఫోటోలు వచ్చాయి. టీ ఫ్యాక్టరీలో వివరాలు చెబుతున్నప్పుడు తీసినవి. మరో ఫోటోలో దూరంగా కొండలను చూస్తూ నిలబడ్డాడు. ఇవి చాలా బాగున్నాయి అంది సుమిత్ర. అంతలో మరో ఫోటో స్క్రీన్పై కనిపించింది. దూరంగా కొండలను చూస్తూ నిలబడి ఉన్న సూర్య. సాయంత్రపు వెలుతురులో తీసిన ఆ ఫోటోలో సూర్య చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. ఫోటో చూసిన సూర్య మనసులో వావ్, ఈ ఫోటో చాలా బాగుంది అనుకున్నాడు. అదే సమయంలో వావ్ సూర్య, ఈ ఫోటోలో ఎంత బాగున్నావో అని గట్టిగా అంది సుమిత్ర. ఆ మాటకు అందరూ నవ్వేశారు. అమ్మా ప్లీజ్ అన్నాడు సూర్య మొహం చిట్లిస్తూ. నేను నిజమే చెప్తున్నాను అంది సుమిత్ర. ఆంటీ చెప్పింది నిజమే అని పవన్ కూడా కలిపాడు. ఇంకా మొదలు పెట్టకండి అన్నాడు సూర్య. అందరూ మళ్ళీ నవ్వుకున్నారు. తర్వాత ఇంకో ఫోటో వచ్చింది. టీ ఫ్యాక్టరీలో రమేష్ చెప్పేది శ్రద్ధగా వింటున్న సూర్య. ఇది చూస్తుంటే ఏదో సీరియస్ మీటింగ్లో ఉన్నట్టున్నావు అంది మధు. అవును, చాలా బాధ్యత గల వ్యక్తిలా ఉన్నాడు అని ఆట పెట్టించాడు పవన్. మళ్ళీ నవ్వులు పూశాయి. ఫోటోలు మారుతున్న కొద్దీ అందరి ముఖాల్లో ఆనందం పెరుగుతోంది. ఎవరికీ తెలియకుండా గడిచిపోయిన చిన్న చిన్న క్షణాలు ఇప్పుడు అందమైన జ్ఞాపకాలుగా వారి ముందున్నాయి. చివరగా అందరూ కలిసి ఉన్న ఒక గ్రూప్ ఫోటో కనిపించింది. కొన్ని క్షణాలు అందరూ ఆ ఫోటోనే చూస్తూ ఉండిపోయారు. ఆ రోజు మళ్ళీ ఒకసారి తిరిగొచ్చినట్టుంది అంది మాధవి. అదే మంచి ఫోటో ప్రత్యేకత అన్నాడు సూర్య. ప్రదేశాల అందాన్ని అందరూ ఫోటో తీస్తారు, కానీ ఆ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళ ఆనందాన్ని కూడా ఇంత బాగా బంధించడం అందరికీ రాదు. ఆ మాట విన్న మధు చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అంది. వెల్కమ్ అని చిన్న స్మైల్తో అన్నాడు సూర్య. కొద్దిసేపటి తర్వాత అందరూ పడుకోవడానికి వెళ్ళిపోయారు. అలసట వల్ల కొద్దిసేపటికే నిద్రలోకి జారుకున్నారు. కానీ సూర్యకు మాత్రం వెంటనే నిద్ర రాలేదు. టీవీలో చూసిన ఫోటోలు ఒక్కటిగా అతని కళ్ళ ముందు కదిలాయి. అమ్మ, నాన్న, పవన్, ముగ్గురు స్నేహితులు, తన ఫోటోలు కూడా. అందరి ఫోటోలు ఉన్నాయి. అందరూ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. కానీ ఒక్క విషయం మాత్రం అతనికి అర్థం కాలేదు. ఆ ఫోటోలన్నీ తీసిన మధు ఫోటోలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అందరి ఫోటోలు తీసింది, కానీ తనవి మాత్రం ఎందుకు లేవు అని ఆలోచించాడు. కొద్దిసేపు ఆ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. చివరికి ఆ ఆలోచనల మధ్య అతనికి నిద్ర పట్టింది. 4వ రోజు ఉదయం. ఊటీ చల్లని గాలి కిటికీ గుండా గదుల్లోకి వస్తోంది. ఇంకా చాలామంది నిద్రలోనే ఉండగా ఎప్పటిలాగే రమేష్ మార్నింగ్ వాక్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సూర్య, మధు కూడా లేచి రెడీ అయ్యారు. ముగ్గురు బయటకు బయలుదేరబోతుండగా రమేష్ ఫోన్ మోగింది. సరే సార్, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏమైంది అని అడిగింది సుమిత్ర. టీ ఎస్టేట్లో అర్జెంట్ పని ఒకటి వచ్చింది. నేను వెళ్ళి వీలైనంత తొందరగా వచ్చేస్తాను. అలాగా, అయితే వెళ్ళిరండి అంది సుమిత్ర. రమేష్ సూర్య, మధు వైపు తిరిగి మీరిద్దరూ వాక్ చేయండి, నేను పని చూసుకొని వస్తాను అన్నాడు. సరే నాన్న అన్నాడు సూర్య. మనం వెళ్దామా అని అడిగాడు. సరే అంది మధు. ఇద్దరూ నెమ్మదిగా రోడ్డుపై నడవడం మొదలుపెట్టారు. ఉదయపు చల్లని గాలి, చుట్టూ కమ్ముకున్న పొగమంచు ఆ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాయి. కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా నడిచారు. ఆ తర్వాత సూర్య, ఇప్పుడు ఫొటోస్ తీయవా అని అడిగాడు. మధు నవ్వింది. మళ్ళీ ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే తీస్తాను. అలా కొద్దిసేపు నడిచిన తర్వాత, ఇన్ని ప్రదేశాలు తిరిగావు కదా, నీకు బాగా ఏది నచ్చింది అని అడిగాడు. ప్రదేశం కాదు, ఎవరితో వెళ్తున్నామన్నది ముఖ్యం. సూర్య నవ్వాడు. డిప్లొమాటిక్ ఆన్సర్. మధు కూడా నవ్వింది. నిజమే, మంచి కంపెనీ ఉంటే చిన్న ప్రదేశం కూడా గుర్తుండిపోతుంది. ఆ మాట విన్న సూర్య కాసేపు ఆలోచించాడు. ఆమె చెప్పింది నిజమే అనిపించింది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఒక చిన్న టీ దుకాణం పక్కగా నడుస్తూ వెళ్తున్నారు. అప్పుడు మధు అడిగింది, నువ్వు ఇక్కడ అంతా తిరిగేవాడివా? అవును, స్కూల్ అయిపోయాక ఫ్రెండ్స్తో సైకిల్ వేసుకొని రోడ్లన్నీ తిరిగేవాళ్ళం. వావ్, బాగుండేది కదా. చాలా బాగుండేది. అప్పుడప్పుడు స్కూల్ ట్రిప్స్, కొండలెక్కడం, టీ ఎస్టేట్లో అల్లరి చేయడం, ఇలా రోజులు గడిచిపోయేవి. టీ ఎస్టేట్లో అల్లరి చేసేవాడివా? అవును, అందుకే చాలాసార్లు దెబ్బలు కూడా తిన్నాను అన్నాడు సూర్య నవ్వుతూ. మధు గట్టిగా నవ్వేసింది. నువ్వు చిన్నప్పుడు చాలా అల్లరి చేసినట్టున్నావు. కొంచెం మాత్రమే నవ్వుతూ అన్నాడు సూర్య. మరి నువ్వు? నేను పూణేలో పెరిగాను. చిన్నప్పుడు బయట ఆడుకోవడం కంటే పుస్తకాలు చదవడం, డ్రాయింగ్ చేయడం ఎక్కువ ఇష్టం. అంటే నువ్వు చాలా సైలెంట్ అన్నమాట. అందరూ అలానే అనుకుంటారు, కానీ నేను ఎక్కువ క్లోజ్ అయిన వాళ్ళ దగ్గరే ఫ్రీగా మాట్లాడగలుగుతాను.
అలా ఇద్దరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలు, స్కూల్ రోజులు, స్నేహితుల గురించి మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్ళారు. అలా మాట్లాడుకుంటూ నడుస్తూ సూర్య, మధు ఇంటికి చేరుకున్నారు. అప్పటికే సుమిత్ర బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి అందరినీ పిలుస్తోంది. రండి, టిఫిన్ రెడీగా ఉంది. సూర్య, మధు ఫ్రెష్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. అప్పుడే బయట నుంచి రమేష్ ఇంట్లోకి వచ్చాడు. అందరినీ చూసి, మీరు మొదలు పెట్టండి, నేను త్వరగా ఫ్రెష్ అయి వస్తాను అన్నాడు. అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు లక్ష్మి అడిగింది, ఈరోజు ప్లాన్ ఏంటి సూర్య? సూర్య టిఫిన్ తింటూ సమాధానం చెప్పాడు. ఈరోజు బొటానికల్ గార్డెన్స్, ఆ తర్వాత పాయికారా లేక్కి వెళ్దాం. పాయికారా లేక్ అన్న వెంటనే మధు కళ్ళల్లో మెరుపు కనిపించింది. అక్కడ బోటింగ్ ఉంటుందా అని ఆసక్తిగా అడిగింది. ఉంటుంది అన్నాడు సూర్య. అయితే ఈరోజు ప్లాన్ నాకు నచ్చేసింది అంది మధు. అది విని పవన్ నవ్వాడు. అంటే ఇప్పటి వరకు వెళ్ళిన ప్రదేశాలు నచ్చలేదన్నమాట. అలా కాదు, కానీ నాకు నీళ్లు, బోటింగ్ అంటే చాలా ఇష్టం. అయితే ఈరోజు నీ ఫోటోల సంఖ్య డబుల్ అవుతుంది అన్నాడు సూర్య. అది మాత్రం ఖాయం అంది మధు నవ్వుతూ. అప్పుడే రమేష్, మీరు అందరూ వెళ్ళిరండి, నేను రాలేను అన్నాడు. ఎందుకు అని సుమిత్ర అడిగింది. ఎస్టేట్లో కొంచెం పని ఉంది, ఈరోజు పూర్తి చేయాల్సిన పని కావడంతో వెళ్ళక తప్పదు. అయ్యో అంది లక్ష్మి. పర్వాలేదు, మీరు ఎంజాయ్ చేయండి, సాయంత్రానికి కలుద్దాం అన్నాడు రమేష్. సరే నాన్న అన్నాడు సూర్య. ఆ తర్వాత సూర్య అందరి వైపు చూస్తూ, అయితే అందరూ 15 నిమిషాల్లో రెడీ అయి రండి, ఆలస్యమైతే జనాలు ఎక్కువైపోతారు అన్నాడు. సరే కెప్టెన్ అంటూ పవన్ సెల్యూట్ కొట్టాడు. టిఫిన్ ముగించుకొని ఒక్కొక్కరు రెడీ అవ్వడానికి వెళ్లారు. సరిగ్గా 15 నిమిషాల తర్వాత అందరూ హాల్లో చేరారు. ఎప్పట్లాగే పవన్ చివరిగా వచ్చాడు. అందరూ తన వైపు చూస్తుండటంతో, నేను ఆలస్యంగా రాలేదు, మీరందరూ త్వరగా వచ్చేశారు అన్నాడు. ఆ మాటకు అందరూ నవ్వేశారు. సూర్య కారు తాళాలు తీసుకుంటూ, అందరూ వచ్చారా, అయితే బయలుదేరదాం అన్నాడు. కారు నెమ్మదిగా బొటానికల్ గార్డెన్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. దారంతా పవన్ ఏదో ఒకటి మాట్లాడుతూ అందరినీ నవ్విస్తూనే ఉన్నాడు. కాసేపట్లో వారు బొటానికల్ గార్డెన్ చేరుకున్నారు. లోపలికి అడుగు పెట్టగానే చుట్టూ కనిపిస్తున్న పచ్చదనం, రంగురంగుల పూలు అందరినీ ఆకట్టుకున్నాయి. వావ్, ఎంత అందంగా ఉందో అంది మధు. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది అన్నాడు సూర్య. అందరూ నెమ్మదిగా నడుచుకుంటూ గార్డెన్లోకి వెళ్లారు. మధు అప్పటికే తన ఫోన్ తీసి ఫోటోలు తీయడం మొదలుపెట్టింది. అది గమనించిన పవన్, మధు, బొటానికల్ గార్డెన్స్ మొత్తం నీ ఫోన్లోనే పెట్టుకునే ప్లాన్లో ఉన్నట్టున్నావే అన్నాడు. మధు మాత్రం నవ్వుతూ మరో ఫోటో తీసింది. మధు వరుసగా ఫోటోలు తీస్తుండటంతో సూర్య ఆమె దగ్గరికి వచ్చాడు. ఒకసారి ఫోన్ ఇస్తావా అని అడిగాడు. మధు ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్ ఇచ్చింది. సూర్య ఫోన్ తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు. ఏయ్, నా ఫోన్ అంది మధు చిరుకోపంగా. ఫోటోల సంగతి తర్వాత చూద్దాం, ఇప్పుడైతే ఈ ప్రదేశాన్ని ఎంజాయ్ చేయి అన్నాడు సూర్య. మధు ఇంకా కోపంగా అతని వైపు చూసింది. అది చూసి సూర్య నవ్వుతూ, ఈరోజు నువ్వు ఇక్కడికి చూడ్డానికి వచ్చావా లేక ఫోటోలు తీయడానికి వచ్చావా? రెండిటికి అంది మధు వెంటనే. అయితే కాసేపు మొదటి దాని మీద దృష్టి పెట్టు, ఫోటోల గురించి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు సూర్య. మధు చిన్నగా నవ్వి, సరే, కానీ నా ఫోన్ మాత్రం తిరిగి ఇవ్వాలి అంది. అది విని ఇద్దరు నవ్వుకున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి మధ్యలో ఒక హోటల్లో లంచ్ చేశారు. లంచ్ చేస్తూనే మధు ఉత్సాహంగా, ఇప్పుడు బోటింగ్కే కదా వెళ్తున్నాం అని అడిగింది. అవును అన్నాడు సూర్య. అది విని మధు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత అందరూ పాయికారా లేక్కి చేరుకున్నారు. లేక్ అందాలను చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు. సూర్య అందరి వైపు చూస్తూ, ముందు అందరం కలిసి బోటింగ్కి వెళ్దాం అన్నాడు. మధు, సరే, స్పీడ్ బోట్కి వెళ్దాం అంది ఉత్సాహంగా. అది విన్న సుమిత్ర, మాధవి, లక్ష్మి ఒకేసారి అమ్ము, మాకు భయం, మేము రాము అన్నారు. సూర్య మధు వైపు చూసి, వేరే బోట్లు కూడా ఉన్నాయి, ముందు అందరం కలిసి ఫ్యామిలీ బోట్లో వెళ్దామా అని మధుని అడిగాడు. మధుకి కాస్త నిరాశగా అనిపించిన సరే అంది వెంటనే. మధు నిరాశగా ఉండటం చూసిన సూర్య, ఇప్పుడు ఏం చేయబోతున్నాడు తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కాఫీ టైం కథలు బై ఎస్డీకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.